అందరికీ నమస్కారం. విచ్చేసిన మీడియా మిత్రులకి, ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. ఈ ఆడియో లాంచ్, టీజర్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసిన దిల్ రాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ మాకు బిగ్ బ్రదర్ లాగా వేణన్న, హీస్ ఆల్వేస్ బీన్ సపోర్టివ్. అంటే అక్షరన్న ఆల్సో వర్క్డ్ విత్ వేణన్న, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మా అందరినీ కూడా సినిమా గురించి తెలిసిన తర్వాత హీఈస్ ఆల్వేస్ బీన్ ఎంకరేజింగ్. సో థ్యాంక్స్ వేణన్న, మీ టైం ఇచ్చి ఇక్కడికి వచ్చిండ్రు. థ్యాంక్ యూ సో మచ్. సినిమా రిలీజ్ అయ్యేదాకా మీ సపోర్ట్ మాకు ఉండాలి, సినిమా రిలీజ్ అయినాక కూడా ఉండాలి. థ్యాంక్ యూ అన్న. ఒక మంచి సినిమా థియేటర్స్ వరకు రావాలనంటే అదొక ప్రాసెస్. ఇప్పుడున్న టైమ్స్, ఇప్పుడున్న కండిషన్స్లో థియేటర్స్ని సినిమాని థియేటర్స్ వరకు తీసుకురావాలనేది ఇట్స్ ఎ బిగ్ టాస్క్, వెరీ ఛాలెంజింగ్ టాస్క్. అలాంటి టైమ్స్లో ఒక మంచి సినిమా థియేటర్స్ దాకా రావాలంటే వి నీడ్ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ. సో మాకు అలాంటి సపోర్ట్ మోషన్ టీజర్ లాంచ్ చేసిన త్రివిక్రమ్ గారి దగ్గర నుంచి, సాంగ్ లాంచ్ చేసిన శేఖర్ కమల గారి దగ్గర నుంచి, ఈరోజు టీజర్ లాంచ్ చేసిన దిల్ రాజు గారి దగ్గర నుంచి, మా వేరణ దగ్గర నుంచి, ఇంతమంది మంచి మనుషుల బ్లెస్సింగ్స్, సపోర్ట్ మాకుంది. సో విత్ దిస్ సపోర్ట్ మా కాన్ఫిడెన్స్, మా మోరల్ ఇంకా స్ట్రాంగ్ అయింది. అండ్ త్వరలోనే ఈ సపోర్ట్ అంతా తీసుకొని థియేటర్స్లోకి వెరీ సూన్ వీఆర్ కమింగ్ ఇన్ టు థియేటర్స్. సో చాలా మంచి సినిమా. అంటే అన్ని సినిమాల గురించి అందరు యాక్టర్స్ మన చెప్తారు, బట్ దిస్ ఈజ్ సంథింగ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. నేను కరీంనగర్లో పుట్టి కరీంనగర్లో పెరిగిన నేను మళ్ళీ కరీంనగర్కి వెళ్ళి ఒక కరీంనగర్ బ్యాక్ డ్రాప్లో ఒక సినిమా చేయడం, ఎవరికైనా నూరికి పోయి వాడు సినిమా చేసుకున్నంటే అంతకంటే పెద్ద అచీవ్మెంట్ ఉండదు. సో దిస్ ఈజ్ అన్ అచీవ్మెంట్ ఫర్ మీ. ఇలాంటి ఒక సినిమాని నాకు ఇచ్చిన మా డైరెక్టర్ అక్షర కుమార్ గారు. నేను అక్షరన్న గురించి అంటే హీజ్ లైక్ మై బ్రదర్, బిగ్ బ్రదర్, ఫ్యామిలీ. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా బాండింగ్, అటాచ్మెంట్ వచ్చింది. ఎక్కువ మాట్లాడను, సినిమా మాట్లాడుతుంది అక్షరన్న గురించి. బట్ ఒకటి చెప్పదలుచుకున్నా మా డైరెక్టర్ గురించి. ఈ జానరాకు సంబంధించి దిస్ ఈజ్ ఎ మార్క్, ట్రేడ్ మార్క్ స్టాంప్ ఆఫ్ అక్షర కుమార్. షరతులు వర్తిస్తాయనే సినిమా ఇలాంటి జానర్లో ఇది మాత్రమే ఎంత అద్భుతంగా తీయగలడనే పేరు మాత్రం తెచ్చుకుంటాడు. ఇప్పుడు మనం రాజమౌళి గారి సినిమాలు తీసినప్పుడు అదొక ట్రేడ్ మార్క్ ఉంటుంది కదా. సో ఈ కైండ్ ఆఫ్ జానర్లో ఐ థింక్ ఇంకా మంచి సినిమాలతో రాబోతున్నారు అక్షరన్న. అంటే సెన్సిటివిటీస్తో పాటు చిన్న కమర్షియల్ ఎలిమెంట్స్ని యాడ్ చేస్తూ హ్యూమరస్ వేలో సినిమా చెప్పడం ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ టాస్క్. అందులో ఐఎమ్ సో ఇంప్రెస్డ్ విత్ హిజ్ డైరెక్షన్ స్కిల్స్ కానివ్వండి, లేకపోతే ద వే హీ అప్రోచ్ ద హోల్ ఫిలిం రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. టైటిల్ కాన్ నుంచి షరతులు వర్తిస్తాయి, చిరంజీవి, విజయశాంతి, ఇట్లాంటి చిన్న అంశాలు వెరీ ఫ్యాసినేటింగ్ అనిపించినాయి నాకు. అంటే ఆయనకు స్క్రిప్ట్ మీద ఉన్న అవగాహన అంతా చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉండే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ ఎ పార్ట్ ఆఫ్ షరతులు వర్తిస్తాయి. దిస్ విల్ డెఫినెట్లీ బీ ఏ ల్యాండ్ మార్క్ ఫిలిం ఫర్ మీ. తెలంగాణ నుంచి వచ్చిన సినిమాల్లో ఇది ఒక పయనీర్ ఫిలిం అవుతుంది ఈ జాన్రాలో. ఇంకో 10 ఏళ్ల తర్వాత కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటారు. ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి. బలగం వాజ్ వన్ బెస్ట్ ఎగ్జాంపుల్. బలగం తెలంగాణ సినిమాకి దారిని పేవ్ చేస్తే అందులో నెక్స్ట్ ఉండబోయే సినిమా షరతులు వర్తిస్తాయి అవుతుంది. సో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా థియేటర్స్లో చూడండి. ఇప్పుడే టీజర్ లాంచ్ చేశాము, త్వరలో మీ సోషల్ మీడియాలో కూడా రాబోతుంది, యాజ్ సూన్ యాజ్ ఇట్ ఈస్ పుట్ ఆన్ సోషల్ మీడియా. సో ఆల్రెడీ సోషల్ మీడియాలో రిలీజ్ అయింది. టీజర్ చూడండి, నచ్చితే ఓ 10 మందికి షేర్ చేయండి. టీజర్లో చెప్పినట్టు దిగువ మధ్య తరగతి, లోవర్ మిడిల్ క్లాస్, మెజారిటీ ఆఫ్ మన పాపులేషన్ మనమంతా ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. సో వీళ్ళందరూ సగర్వంగా చూడదగిన సినిమా షరతులు వర్తిస్తాయి. సో అందరికీ షేర్ చేయండి. ఖచ్చితంగా బలగం ఎట్లా అయితే అందరూ ఫ్యామిలీస్తో వెళ్ళి మళ్ళీ చూసారో ఇది కూడా అలాంటి
ఫ్యామిలీతో పాటు వెళ్ళి ఒక గర్వంగా చూడదగిన సినిమా. ఎట్లాంటి అశ్లీలత కానీ అసభ్యత కానీ ఏది ఉండదు. ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సాంగ్స్ అబ్బాయి అరుణ్ చులివేరి చాలా బాగున్నాయి. ఫస్ట్ సాంగ్ ఒకటే చూసారు, ఇంకా మిగతా సాంగ్స్ వస్తాయి త్వరలో, అవి కూడా చాలా బాగుంటాయి. అండ్ ఆర్ఆర్ సన్నీ ఆర్ఆర్ చేశాడు. తర్వాత ఎవ్రీ డిపార్ట్మెంట్ డిఓపి శేఖర్ అండ్ ప్రవీణ్ ఇద్దరు వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. సో ఇంకా దెర్ విల్ బి మోర్ ఈవెంట్స్, అప్పుడు సినిమా గురించి ఎక్కువ మాట్లాడతా. బట్ ఫర్ నౌ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ది పీపుల్ హూ సపోర్టెడ్ అస్. దిల్ రాజు గారు, త్రివిక్రమ్ గారు, శేఖర్ కమల గారు, వేణు అన్న. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ ప్రొడ్యూసర్స్ లేకపోతే సినిమా లేదండి. ఏ సినిమాకైనా ఫస్ట్ పిల్లర్ ప్రొడ్యూసరే. సో నాగార్జున సామ్లా గారికి, శ్రీష్ గారికి, కృష్ణకాంత్ గారికి హార్దిక ధన్యవాదాలు. వాళ్ళు కావాలంటే వాళ్ళు పెట్టిన డబ్బులతోటి ఏదైనా కమర్షియల్ సినిమా ఆఫ్ చేసుకోవచ్చు. ఒక ఇండి తెలంగాణ ఫిల్మ్ ని చూస్ చేసుకున్నారంటే దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ దట్ దే హ్యావ్ ఆన్ ద స్క్రిప్ట్. సో ఒకరు కాదు, మూడు బ్రెయిన్స్ ఒక సినిమాని సెలెక్ట్ చేసుకున్నాయంటే ఖచ్చితంగా డెఫినెట్లీ మంచి సినిమానే అయి ఉంటుంది. మంచి సినిమా అయ్యింది, మేము చూసాము, మీకు కూడా నచ్చుతుంది త్వరలోనే. సో ఆన్ దిస్ నోట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ మై కో యాక్టర్స్. ఈ సినిమా తర్వాత ఆల్రెడీ చాలా మందికి పేరు వచ్చింది, ఈ సినిమా తర్వాత ఇంకా మంచి పేరు వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మరొకసారి వచ్చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మంజుషా ఫర్ బ్రిలియంటింగ్ హోస్ట్లీ. ఎవరన్నా మర్చిపోయి ఉంటే యా, అసలు మా మార్గదర్శి హరికృష్ణ అన్నే మర్చిపోయినా. సో హరికృష్ణ అన్న మాకు రైట్ ఫ్రమ్ ద ప్రీ ప్రొడక్షన్ స్టేజ్, ఈ సినిమాకి సంబంధించినంత వరకు రైట్ ఫ్రమ్ ద ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ టు ఈ రోజు ఇక్కడి వరకు మాకు ముందుండి నడిపించిన మార్గదర్శి హరికృష్ణ అన్న. ఈ సినిమాకి హీఈస్ ప్రొడ్యూసర్స్ తర్వాత హీఈస్ బీన్ ద బ్యాక్ బోన్. ఆయన లేకపోతే బహుశా ఈ సినిమా ఇంత దూరం వచ్చేది కాదేమో. ఒక వారధి లాగా మాకు, డైరెక్టర్ కి, ప్రొడ్యూసర్ కి ఒక వారధి లాగా వారు ఉండి మధ్యలో ప్రతి సందర్భంలో ఇలా కాదు ఇలా చేస్తే బాగుంటుందని వారు అంత బిజీగా ఉన్నా కూడా వారు హీ యూస్ టు గివ్ అస్ టైమ్ అండ్ వారి యొక్క ఎక్స్పర్టీస్ ని మాతో షేర్ చేసుకుంటుండే సినిమా పట్ల వారికి ఉన్న ఎక్స్పర్టీస్ ని. సో థ్యాంక్ యూ హరికృష్ణ అన్న. హరికృష్ణ అన్న ఈజ్ లైక్ ఎ మెంటర్ టు మీ. సో వారికి ఎప్పుడు ఐ విల్ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్ టు హిమ్. నేను ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు కూడా లేకపోతే కలిసినప్పుడైనా నేనున్నా లేకపోయినా వారు నా గురించి మాట్లాడే మాటలు ఇట్ ఈస్ లైక్ ఏ షార్ట్, ఒక షార్ట్ తాగినట్టు, లేకపోతే ఒక ఎనర్జీ. ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ మోటివేషన్ ఫర్ మీ. నాకు చాలా మళ్ళీ ఉత్తేజపరుస్తుంటాయి ఆయన మాటలు నన్ను, ఇంకా మంచి సినిమాలు చేయాలి, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలన్నట్టు. సో థ్యాంక్ యూ హరికృష్ణ అన్న, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ మరొకసారి దిల్ రాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకోరన్నా మర్చిపోయింటే సారీ. బట్ యా, జిఎస్కే అన్న మనోళ్ళు, జిఎస్కే మీడియా అన్న, సీన్ అన్న, కుమార్ అన్న, దే హ్యావ్ బీన్ ఫస్ట్ సినిమా అప్పటికెళ్ళి, ఇన్ఫ్యాక్ట్ హవా అప్పటికెళ్ళి వాళ్ళు నాతో పాటు దే హ్యావ్ బీన్ ఎంకరేజింగ్ మీ, దే హ్యావ్ బీన్ సపోర్టింగ్ మీ. అన్న కనిపిస్తలేదు ఈ లైట్లల్లా, ఏడున్నా అన్ని మిగతా సినిమాలకు కూడా నన్ను సపోర్ట్ చేస్తూ స్టార్నే చేయాలి మీరే, మీ చేతిలో పెట్టిన బాధ్యత. బట్ థ్యాంక్ యూ జిఎస్కే మీడియా. అండ్ ఆడియో ఇస్ ఆన్ ఐకాన్ మ్యూజిక్. థ్యాంక్ యూ ఐకాన్ మ్యూజిక్ ఫర్ పికింగ్ అప్ ది మ్యూజిక్. అండ్ యా, చాలా ఎక్కువసేపు మాట్లాడినా. యా, డిజిటల్ మీడియా హౌస్ఫుల్ కదా, హౌస్ఫుల్ డిజిటల్ మీడియా వారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడుగా థ్యాంక్ యూ, ఈ టీజర్ని వైరల్ చేసినాక చెప్తా. బట్ యా, మీ అందరికీ టీజర్ నచ్చింది అనుకుంటున్నా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అండ్ మా వేణన్న చాలా సేపటికెళ్ళి ఉన్నారు, ఎక్కువసేపు మాట్లాడిన నేను. థ్యాంక్ యూ. అరే అసలు మా పెద్ద అశోక్ నన్ను మర్చిపోయినా అన్న, సారీ. ఈడ పెళ్లి పాట చూసింది కదా, నాకు మోస్ట్ ఫేవరెట్ సాంగ్. రోజు స్టేటస్ పెట్టుకుంటున్నారు అంటే అంత చాలా నచ్చింది నాకు ఆ సాంగ్. సో ఆ సాంగ్ కి లిరిక్స్ రాసింది అన్ననే. అండ్ అన్న కూడా ఇస్ బీన్ దేర్ విత్ ద ఫిలిం రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. అన్న చెప్పినట్టు మాటలు పాటలు అది కాకుండా ఇంకో సర్ప్రైజ్ ప్యాక్, బ్యూటిఫుల్ క్యారెక్టర్ చేసిండ్రు. సినిమా చూసిన తర్వాత, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత
యాక్టివ్గా కూడా అన్న చాలా బిజీ అయిపోతారని నేను చాలా స్ట్రాంగ్గా చెప్తున్నా. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్ అన్న. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది కో యాక్టర్స్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.